Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత హీ లుక్స్ లైక్ హీస్ ఫైరింగ్ ఫ్రమ్ ఆల్ ద సిలిండర్స్. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఆయన ఏమేం పనులు మొదలుపెట్టి చేశారో అఫీషియల్స్తో ఆల్రెడీ అనే లిస్ట్ చూద్దాం. దిస్ అ క్వైట్ హ్యాండ్ఫుల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఆయన స్కూల్స్, మన స్టేట్లో ఉన్న స్కూల్స్ అన్నిటి బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ ఆయన అఫీషియల్స్కి డైరెక్ట్ చేశారు. అండ్ ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మనబడి నాడు నేడు ఉంది కదా, సో అది ఫస్ట్ ఫేజ్ అయింది. అండ్ phase 2 అండ్ phase 3 ఇంకా దే ఆర్ యెట్ టు బి డన్. సో ఆ phase 2 అండ్ phase 3 అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి అఫీషియల్స్కి డైరెక్టివ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాకుండా ఒక పర్టికులర్ టైమ్ లైన్ మెన్షన్ చేసి ఉంటే, జస్ట్ లైక్ ఇందాక ఫస్ట్ ఇనిషియేటివ్కి ఎలాగైతే 1 year అని చెప్పేసి అన్నారో, అలాగే దీనికి కూడా లెట్స్ సే వాట్ ఎవర్ ఇస్ అ టైమ్ లైన్, ఎంత అర్జెన్సీతో కూడిన టైం లైన్, ఒక పర్టికులర్ డేట్ అనేది ఆర్ టైం లైన్ మెన్షన్ చేస్తే ద గోల్స్ అండ్ ద డెలివరీ వుడ్ బి మోర్ టాంజిబుల్ టు మానిటర్ అండ్ ట్రాక్. ఓకే, ఐ డోంట్ నో వై దట్ ఈస్ నాట్ కమ్యూనికేటెడ్ దేర్. అండ్ థర్డ్ది, మిడ్ డే మీల్ స్కీమ్లో పిల్లలకి పెట్టే ఫుడ్ ఆ క్వాలిటీ, దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఆయన సబ్మిట్ చేయమని చెప్పేసి అఫీషియల్స్కి డైరెక్టివ్ ఇచ్చారు. నెక్స్ట్, శానిటేషన్ అండ్ హైజీన్ మీద ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళ స్కూల్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళ మోడల్స్ని స్టడీ చేయండి అని చెప్పేసి అఫీషియల్స్కి ఇంకో డైరెక్టివ్ ఇచ్చారు. నెక్స్ట్ది, లాస్ట్ 5 yearsలో స్టూడెంట్ మైగ్రేషన్ రేట్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వడం అనేది మైగ్రేషన్ రేట్. అంటే ఆ స్టూడెంట్ మైగ్రేషన్ రేట్ లాస్ట్ 5 yearsలో ఎంత ఉంది, అలా మైగ్రేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు స్టూడెంట్ డ్రాప్ అవుట్ రేట్ కూడా ఎంత వస్తూ ఉంది లాస్ట్ 5 yearsలో అనే డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమని చెప్పి అఫీషియల్స్ని డైరెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ దట్ వర్ షట్ డౌన్ ఇన్ ద లాస్ట్ 5 years, దాని మీద కూడా ఒక రిపోర్ట్ విత్ ద డీటెయిల్డ్ రీజన్స్, ఎందుకు క్లోజ్ డౌన్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద హీ ఆస్క్డ్ ఫర్ అనదర్ డీటెయిల్డ్ రిపోర్ట్. నెక్స్ట్, టు ద డైరెక్టర్ ఆఫ్ లైబ్రరీస్, ఆయన్ని లోకేష్ గారు హీ వాంటెడ్ హిమ్ టు సబ్మిట్ అ రిపోర్ట్ ఆన్ ద బెస్ట్ మోడల్ లైబ్రరీ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వై ఓన్లీ ఇన్ ద కంట్రీ, వై నాట్ ఇన్ ద వరల్డ్లో ఉన్న బెస్ట్ మోడల్ లైబ్రరీని తీసుకొని మనం ఎందుకు మోడల్ చేయకూడదు మన స్టేట్లో కూడా? ఎందుకంటే ఇప్పుడు మన ఐబీ కరికులం కూడా అలాంటి థాట్స్ నుంచి వచ్చి ఉంటుంది కదా. మన ఇండియాలో బెస్ట్ కరికులం ఏది అంటే రిలేటివ్గా ఐసీఎస్ఈ సిబిఎస్ఈ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన వరల్డ్ అంటే గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళి థింక్ చేస్తే ఐబీ కరికులం అప్పుడే కదా వచ్చేది. సో ఇన్ ద సేమ్ వే మనం కూడా వై నాట్ మోడల్ ద బెస్ట్ లైబ్రరీస్ ఇన్ ద వరల్డ్? ఓకే, సో దాట్స్ మై క్వశ్చన్ దేర్. వై ఓన్లీ ఇన్ ద కంట్రీ, వై నాట్ ఇన్ ద వరల్డ్? అండ్ నెక్స్ట్, ఆన్ ద బైజూస్ అండ్ ఐబీ కరికులంకి వచ్చేసరికి హీ వాంట్స్ అ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఆన్ ద క్వాలిటీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద బైజూస్ కాంటెంట్ అండ్ ద ఐబీ కరికులం. ఓకే, అసలు పిల్లలు ఎంత వాడుతున్నారు, వాటి ఉన్న క్వాలిటీ ఏంటి, అదంతా అసెస్ చేసే ఒక కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని హీ ఆస్క్డ్ హిస్ అఫీషియల్స్ టు గెట్ దాట్ రిపోర్ట్ అగైన్. అండ్ అంతకుముందు టీడీపీ రెజీమ్లో డిస్ట్రిబ్యూట్ కానీ బైసికల్స్, ఓకే, ఆర్డర్ చేసిన బైసికల్స్ అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ కానీ ఇన్వెంటరీ ఆఫ్ ద బైసికల్స్ ఏమైనాయి అని చెప్పేసి దాని లెక్క కూడా అడిగారు టు ద అఫీషియల్స్. అండ్ ఫైనల్గా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా ఫర్ ద స్కూల్ డెవలప్మెంట్ అండ్ ఆల్, సో ఆ వాటిని ఎలాగ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ప్లాన్స్ని తయారు చేయండి అని చెప్పేసి హీ ఆస్క్డ్ హిస్ అఫీషియల్స్ ఆల్సో. ఓకే, సో ఫ్రెండ్స్, మై టేక్ ఆన్ దీస్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దట్ హీస్ కికింగ్ ఆఫ్ ఇస్, ఐ వుడ్ సే హీస్ ట్రైంగ్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటా వచ్చింది ఓవర్ ద లాస్ట్ 5 years, ఈ గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, వాటి ఎస్పెషలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెట్రిక్స్ దట్ హీ వెంట్ ఇన్ టు, లైక్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ దట్ వర్ క్లోజ్ డౌన్, స్టూడెంట్ మైగ్రేషన్ రేట్ కానీ, డ్రాప్ అవుట్ రేట్ కానీ, దీస్ ఆర్ గుడ్ మెట్రిక్స్ టు గెట్ ఇన్ టు ద న్యూయాన్సెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. అసలు స్టూడెంట్ లెవెల్లో, పేరెంట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవడానికి దీస్ ఆర్ గుడ్ డీప్ డైవ్ మెట్రిక్స్, ఐ వుడ్ సే. సో ఐ థింక్ he's pressing the right buttons to understand the nuances, I would say. అండ్ అంతేకాకుండా అంతకు ముందు గవర్నమెంట్ వైసీపీ రెజీమ్లో ఈ మనబడి నాడు నేడు ఉన్నాయి కదా, సో వాటి phase 2 అండ్ phase 3 వర్క్స్ ఫినిష్ అయిపోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని పాలసీ కంటిన్యూటీని అక్కడ కూడా ఉండేలాగా ఫినిష్ చేపిస్తున్నారు కదా. సో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ దాట్ ఆల్సో. హ్యావింగ్ సెడ్ దాట్, ఐల్ ఆల్సో అవైట్ ఈ ఐబీ కరికులం మీద, బైజూస్ మీద ఎలాంటి రిపోర్ట్స్ ఆయనకి వచ్చినాయి, దాని మీద ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఈవెన్ టాఫిల్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా.
సో వాటన్నిటి మీద ఎలా వెళ్తారు అనేది ఐ విల్ వెయిట్ అండ్ సీ. బట్ టు బిగిన్ విత్ ఐ వుడ్ సే హీ లుక్స్ లైక్ హీస్ ఫైరింగ్ ఫ్రమ్ ఆల్ ద cylinders, which is very good. I really liked it. With loading the executives or the officials to get the reports, different initiatives మీద, different metrics మీద, this is a very good start, I would say. That's a feeler I got by looking at these initiatives. So friends, మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది by looking at లోకేష్ గారి initiatives like I mentioned. What are your thoughts on that? ఇంకా ఆయన ఏమైనా మిస్ అయినవి ఉన్నాయా, ఇంకా ఏమేమి ఆయన ఈ స్టేజ్లోనే టేకప్ చేసి ఉండాలి అనేది మీకేమన్నా మీకు థాట్స్లోకి వస్తే let me know in the comments. Okay, with that, thank you.